అన్నా నేను మళ్ళీ నచ్చలేదు 90mm రాడ్ లోపల ఫస్ట్ హాఫ్ చూసి వెళ్ళిపోవచ్చు సెకండ్ హాఫ్ వేస్ట్ 1000 రూపాయలు అయితే దండగా 10,000 crores చేయబోతే బేగంపేట సర్కిల్ లో నేను బట్టలు ఇప్పుకొని తిరుగుతా. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలా ఏంటి ఎవరు ఆపేది? ఎవరు రమ్మన్నా ముందు రమ్మంటే వ్యూస్ ఎక్కడిపోయినాయి. 10,000 crores బాక్స్ ఆఫీస్ అంటే అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సినిమా చాలా బాగుంటది బ్రో. ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ అన్ని చాలా బాగుంది. చండాలంగా ఉంది, ఓవరాల్ చండాలంగా ఉంది. ఏమీ నచ్చలేదండి. అంటే నాకు అంత ఇష్టం కదా అలాంటిది. క్లైమాక్స్ ఎక్కడ ఉందండి? ఇంకా లాగుతానే ఉన్నారు. హెడేక్ వచ్చింది, ఇంటికి వెళ్ళి జండు బాంబు రాసుకోవాలి అంతే. అండ్ హస్బెండ్ ఆ రిలేషన్ అది ఒక్కటి బాగా పెట్టారు కానీ అదర్వైజ్ మూవీ అంతా చెత్త చెత్త. అబ్బో వచ్చిండే సైంటిస్ట్ 3.5 hours రాడ్ పెద్ద తీసుకొచ్చి పెట్టారు. ఏం లేదు వర్క్ సినిమా. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి. ఎందుకు నచ్చలేదన్న? ఎవరికైనా నచ్చిందని చెప్పమని ఇక్కడ అంటే ఎక్స్పెక్ట్ ట్రైలర్ చూసి మోసపడమంటే ఇదే పెద్ద దానికి దర్శనం. సినిమాలో ఏం లేదు కాబట్టి ప్రమోషన్ సంతకనం చేశారా అంతే. వేస్ట్ 1000 రూపాయలు అయితే దండగా అస్సలు బాగాలేదు సినిమా. ఫైట్ ఒక్కటి బాగుంది అంతే. పార్ట్ 1 మంచి ఉందన్న, పార్ట్ 2 మామూలుగా తగ్గేదేలే. బ్లాక్ బస్టర్ అంతా ఏం కాదు, చూడొచ్చు వన్ టైం. 1000 వర్త్ కాదు. ట్రోల్ చేసిన వాళ్ళు మీరు చూడాలి. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ట్రోల్ చేస్తే తగ్గిపోతారు అనుకున్నారా? మీ గుండెల్లో నిద్రపోతాడు. అంత బంపర్ ఆఫర్ నాకెందుకు లేదు సార్, తట్టుకోలేను. పుష్ప అంటే ఇండియా, ఇండియా అంటే ఇండియన్ సినిమా పుష్ప. కిసిక్ ఇంకా అంత మంచి నేను చెప్పలేను. సినిమా చూసారా? ఖాళీ లేదు సార్. టికెట్లు చెప్పనా? ఖాళీ లేదండి, మాకు థియేటర్ దగ్గర కాదు. ఏంటి సార్ ఇలా తీయచ్చా సార్ సినిమా అనేది ఒక్కొక్కరు వచ్చి క్లాసెస్ చెప్పించుకోపోతే నేను షర్ట్ తిప్పేసి మైత్రి ఆఫీస్ లో తిరుగుతా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎలా ఉంది పుష్ప 2? వచ్చాడు బ్రో అల్లు అర్జున్. వీడు మళ్ళీ వచ్చాడు. లేదన్న, మేము పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చేయలేదు. ఎందుకో బాగా కేజీఎఫ్ చూస్తున్న ఫీల్ వచ్చింది కొంచెం. బాహుబలిని కేజీఎఫ్ మొత్తం మిక్స్ చేసి మరి మో ఎలివేషన్స్. ఫస్ట్ హాఫ్ చాలా మనీ ఇస్తారు కదా మీకు ఇంట్లో, దాచుకుంటాం. ఇప్పుడు డిసెంబర్ 10 కి మొత్తం గ్యాంగ్ పోతున్నాం. మీ తగ్గేదేలే. మాట్లాడుకున్నారు మొదలుపల్లి తావు జాతకాలు చూసి నేను జమ్మలు మడుగుతావు. ఏం నరసింహనాయుడు అన్న చాలా మొండాడు, ఎవరి మాట ఏండు. పుష్ప 2 ఎవరిదన్న సినిమాది? పుష్ప 2 ఎవరిదన్నా? అల్లు అర్జున్. ఎవరన్నా అల్లు అర్జున్? మనకెందుకే పైకే నవ్వు ఏట్రా ఎక్స్ప్రెషన్. చీకటి పడేలోపు పశు పడిపోవాలి, కదిలిపోవాలి. చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? వారం రోజుల క్రితం సినిమా చూశాను. సినిమా నా మొడలా ఉంది. బన్నీ అనే వ్యక్తి గంగోత్రి టైంలో నేను చిన్నదాన్ని. ఆయన ఎలా ఉన్నారంటే ఆ టైంకి ఆడదానికి ఎక్కువ మగోడికి తక్కువ అన్న ఫేస్ వేసుకొని సినిమాల్లోకి వచ్చి ఫ్యామిలీ అంటే నేను సినిమాలు చూస్తాను. అందులో అల్లు అర్జున్ గారు ఉండబట్టే ఆనాడు గంగోత్రి టైంలో ఆయన్ని హీరోగా మేము ఆహ్వానించాము. ఆ లెక్కలు లెక్కేస్తే జీవితాంతం మా కాళ్ళు కడిగా నీళ్లు మీ నెత్తిని చల్లుకోవాలి.
అనేది కాదు కదా, అంతకంటే డబల్ తీసినా గానీ అతనే నచ్చడు. ఇక సినిమా ఏం నచ్చుతుంది, అతనే ఎందుకు మీకు అంత ఇష్టం లేదు, నచ్చట్లేదు? అల్లు అర్జున్ అంటేనే నాకు ఎలర్జీ. ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఫిల్మ్. అసలు ఫేస్ కట్కి హీరో అనే ఆ హైట్కి, ఆ పర్సనాలిటీకి, ఆ డైలాగులకి కరెక్ట్ కాదు. డైరెక్టర్ పేరు చూసి వచ్చినామన్న సినిమాకు, మొత్తం నిద్ర మొత్తం మొట్ట ఊడిపిండు, సినిమా మొట్ట లాక్కుంది. స్టోరీ నచ్చలేదు భయ్యా, నాకు ఏముంది భయ్యా స్టోరీలా? లేదు భయ్యా, నాకు నిద్ర వచ్చింది భయ్యా. అది ఆమె చిన్న పిల్లలకు ఉంది భయ్యా, చిన్న పిల్ల భయ్యా. అసలు కాదు భయ్యా, జస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది అంతే. బాలేదు భయ్యా, ఎందుకు చెప్తా నేను, బాలే అసలు రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇక్కడ ఎందుకు మిస్ అయింది? సుకుమార్ మార్క్ అయితే కంప్లీట్ గా మిస్ అయింది. ఎక్కడ కూడా అరే ఇది సుకుమార్ సినిమా అని ఎక్కడ అనిపించలేదు. తన మార్క్ అయితే కంప్లీట్ గా మిస్ అయింది. వ్యూస్ దగ్గర పోయి ప్రతి ఒక్క సాంగ్ ఇప్పటిదాకా అక్కడ మస్తు చెప్పిండు. అన్నా సినిమా అంటారా? అసలు నిజంగా ఒక సినిమా లాగానే లేదన్నా. అన్నా స్టోరీ లేదన్నా, ఏం స్టోరీ ఉందన్నా? కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. మాకైతే సినిమా ప్రస్తుతానికి అల్లు అర్జున్ పెద్ద రాడ్. అవునా? అంటే ఆయన కావాలని పెట్టుకుంటున్నారు అల్లు అర్జున్ గారు? కావాలని కాదు, పెద్ద రాడ్ అంతే. పుష్ప 2కి పెద్ద రాడ్ దింపింది. షాల్వాగా సినిమా మీరేంటో సెకండ్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ అంత అనుకున్నంత లేదు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బాగా ఎలివేట్ చేశారు, అంతా బాగానే ఉంది. సెకండ్ హాఫ్ హెవీలీ డిసప్పాయింటెడ్. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్కౌట్. అసలు ఏం సినిమా ఏందో నాకు తెలియదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అన్ని పుష్పలు వచ్చినా గేమ్ చేంజర్ తర్వాతనే అన్న. ఈ పుష్ప అయితే మాకైతే సెట్ కాలేదు. అస్సలు బాలేదు. ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తొచ్చాడు?